దేశంలో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఊహించని రీతిలో వరదలు ముంచేస్తున్నాయి. ఇంకోసారి క్లౌడ్ బర్స్ట్ అంశం తెర మీదకు వస్తోంది. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా ఇటు ఉత్తరాది నుంచి మొదలు పెడితే మన తెలంగాణకు సంబంధించి కూడా క్లౌడ్ బర్స్ట్ పెను విధ్వంసాన్ని సృష్టించింది. కామారెడ్డిలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే 48 గంటల్లో ఏకంగా 65 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మన కామారెడ్డి ఇలా అయిపోయిందా? ఎక్కడ నీటి జాడ తప్ప అడుగు భూమి ఎక్కడ కనిపిస్తడం లేదే. ఒక్క అడుగంటే ఒక అడుగు భూమి ఎక్కడైనా కనిపిస్తోందా? మీకు కనిపిస్తే కనుక ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అక్కడున్న వాగులు వంకలు పొంగి పొర్లాయి. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. నదులతో సమానంగా ప్రవహించాయి. అర్గొండ రాజంపేటలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలోని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చిన్న ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారు. అంటే గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్గా కూడా చెప్తూ ఉంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ వర్షపాతం నమోదవ్వాలి. క్లౌడ్ బర్స్ట్కు సాధారణంగా క్యూములో నింబస్ మేఘాలే కారణమంటూ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ జరిగిన పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఎందుకు ఈ మధ్య ఇంత విపరీతంగా క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి? ఎప్పుడు ఇటు కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు కరువు ప్రాంతంగా మాట్లాడుకునే ప్రదేశాలు ఇప్పుడు వర్షాలతో పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? క్లౌడ్ బర్స్ట్కి కారణమా? లేకపోతే దీనికి మించి ఇంకా ఏమైనా ఉన్నాయా? క్లౌడ్ బర్స్ట్ మించిన పదాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ స్థాయిలో వర్షం పడుతోందా? ఇక భవిష్యత్తులో కూడా కరువు ప్రాంతాలు అనుకునే ప్రాంతాలు ఇక వరద ప్రభావిత ప్రాంతాలు అనుకోవాలా? క్లౌడ్ బర్స్ట్ ఆ మేరకు ప్రభావం చూపిస్తోందా? వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దయచేసి ఎవరు మిస్ కాకండి. వీలంత వరకు దీన్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. విశ్లేషణాత్మకంగా మేము ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దీన్ని డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది. అసలు ఎందుకు ఇటువంటి విపత్కర పరిస్థితులు? మరి ముఖ్యంగా 50 ఏళ్లలో, అంటే నేను కూడా పుట్టి ఉండనప్పటికీ చాలామంది 90s కిడ్స్ ఎవరు చూసుండరు. 50 ఏళ్లలో కని విని ఎరుగడు వరదలు ఇవి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఏం జరుగుతోంది. క్లౌడ్ బర్స్ట్లు ఇప్పుడు ఎందుకు ఇంత విపరీతంగా అటు ఉత్తరాది దక్షిణాది ఎక్కడా తేడా లేకుండా కుమ్మొదలేస్తున్నాయి, బతుకుల్ని చెదరం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు బెనారస్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పృథ్వీరాజ్ గారు, క్లౌడ్ బర్స్ట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్లడ్ అంటే ఏంటి? చాలా మందికి ఫ్లడ్ అంటే రోడ్డు మీద కొంచెం వాటర్ కనిపిస్తే చాలు అదేంటి వరదలా ప్రవహిస్తుంది అంటూ ఉంటారు. అసలు ఫ్లడ్ అనే పదాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ స్థాయిలో విపరీతమైన వరదలు సంభవిస్తున్నాయంటే ఎలా చూడాలండి దీన్ని? వరద యాక్చువల్లీ మన రివర్ ఛానల్స్ అండి. గట్లు మించి పైకి పొంగితే దాన్ని ఫ్లడ్ అంటాం. ఓకే, దాని రివర్ ఛానల్ ఉంటుంది కదా. అవును, రివర్ వ్యాలీ, రివర్ ఛానల్. అవునండి. ఆ ఛానల్ గట్లు మేంచి పైకి పొర్లిపోయి పారితే ఒక షీట్ లాగా స్ప్రెడ్ అయిపోతే దాని ఫ్లడ్ ప్లెయిన్ మీద దాన్ని ఫ్లడ్ అంటాం. ఓకే. సో నదికి 2 వైపులను ఫ్లడ్ ప్లెయిన్ అని ఉంటుంది సాధారణంగా. అన్ని చోట్ల ఉండదు అనుకోండి. అలా ఉన్న దగ్గర ఆ ఫ్లడ్ ప్లెయిన్ మీద నివాసాలు ఉన్నా, లేకపోతే ఫీల్డ్స్ ఉన్నా, పొలాలు అయ్యి ఉన్నా, దానిపైకి నీరు ఒక షీట్ కింద 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు మునిగిపోతే దాన్ని ఫ్లడ్ అంటాం. అది యాక్చువల్ ఫ్లడ్. ఓకే. కనెక్టెడ్ విత్ రివర్ ఓవర్ఫ్లో. రైట్. సో అంటే రైట్, ఇప్పుడు ఈ ఫ్లడ్ కి సంబంధించి అంటే క్లౌడ్ బర్స్ట్ అనే పదం బాగా విపరీతంగా వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో. అసలు ఎందుకు క్లౌడ్ బర్స్ట్లు ఎందుకు సంభవిస్తున్నాయండి? అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమనుకోవాలి? ఈ క్లౌడ్ బర్స్ట్లు ఎందుకు ఎంత విపరీతంగా సంభవిస్తున్నాయి? మరి ముఖ్యంగా 50 ఏళ్లలో కనివిని ఎరిగిన వరదలు ఇవి. మీరే చెప్పారు, క్లౌడ్ బర్స్ట్ ని డెఫినేషన్ మీరే చెప్పారు. రైట్, నిర్వచించారు బాగా చక్కగాను. ఇప్పుడు ఇది ఒక ప్రకృతిలో వచ్చిన విపరీతం కాదండి. ప్రకృతి దాని పని దాన్ని చేసుకుంటాను. రైట్, అది మనకి విపరీతం, విపత్కరం ఓకే, పరిస్థితి క్రియేట్ చేస్తుంది.
ఇప్పుడు మనకి పొలాలు ఉన్నాయండి, పొలాలు ఎప్పుడు లో ల్యాండ్స్ లోనే ఉంటాయి. అవునండి. సో అవి ఇటువంటి విపరీతాలు జరిగినప్పుడు, క్లౌడ్ బస్ట్ లాంటి విపరీతాలు జరిగినప్పుడు ముందు ముందు ఫ్యూచర్ లో ఇవి చాలా కామన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు అదే ఏదో వన్స్ ఇన్ 10 years పిరియాడిసిటీ, కానీ ఇది కామన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఈ క్లౌడ్ బస్ మనం గుర్తించే అవకాశం ఉంటుందండి? ముందుగా గుర్తించే అవకాశం? ఎస్, ముందుగా గుర్తించే అవకాశాలు ఉంటాయండి. మన మెట్రలాజికల్ డివిజన్ చాలా మనకి ఫోర్కాస్ట్ ఇచ్చింది కదా. అవును, మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ ఇచ్చిందండి. అవును, ఫ్లడ్ రిస్క్ ఇచ్చింది. తర్వాత దాంతో పాటు కొన్ని రిస్క్ ప్రాంతాలకు సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. రిస్క్ ప్రాంతాలన్నీ మనం చూసుకోవాలి. నేను ఏది రిస్క్ ప్రాంతాన్ని, ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాత్రం వాతావరణ సంస్థ క్లియర్ గా చెప్పింది, క్వైట్ లైక్లీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. ఈ క్లౌడ్ బర్స్ట్ అనే పదం గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను పృథ్వీ గారు. అసలు ఎందుకు ఈ క్లౌడ్ బర్స్ట్లు ఏర్పడుతూ ఉంటాయండి? ఎందుకంటే సాధారణంగా వర్షాలు చూసాం, లేకపోతే ఈ తుఫానులు చూసాం, ఇంతవరకు ఓకే. బట్ ఉన్నట్టుండి ఒక గంటలోనో 2 గంటలోనో పూర్తిగా కుమ్మేస్తుంది, దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటూ ఉంటాం. అసలు ఎందుకు ఈ క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి? మనకి వేసవకాలం టెంపరేచర్స్ బాగా హైగా ఉన్నాయి కదండి. అవునండి. ఆ వేసవకాలం టెంపరేచర్స్ హైగా ఉంటే మాయిశ్చర్, వాటర్ వేపర్ బాగా అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి క్లౌడ్స్ బాగా హెవీ క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. అవి సూపర్ కూల్ అయిపోతాయి అక్కడ. సో తర్వాత ఒక థ్రెషోల్డ్ లో, టెంపరేచర్ థ్రెషోల్డ్ కి అవి దే జస్ట్ డంప్ దేర్ వాటర్. ఓకే. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. అవునండి. అవి హెవీ అయిపోతే ఇమీడియట్ గా మనకి ఇలాగా ఇటువంటి విపరీతాలు జరుగుతాయి. మనకి సమ్మర్ బాగుంటే ఇది వర్షాకాలం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే. సమ్మర్ విపరీతంగా ఉంది. అచ్చా, ఇప్పుడు ఈ ప్రభావం అంతా కూడా మనకి మీరు అన్నట్టుగా వేసవకాలంలో విపరీతమైన ఉక్కపోత కావచ్చు, లేకపోతే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవడమే ఇప్పుడు విపత్కర పరిస్థితుల కారణమా అండి? Yes, incidentally all over the globe, the summer was very severe. Summer was very severe. It local phenomena కాదండి. ఓకే. యాక్చువల్లీ మన మాన్సూన్స్ అన్నీనో ఎల్నినో లానినో అని ఓ కరెంట్స్ ఉన్నాయి, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇట్స్ ఏ గ్లోబల్ ఫినామినా, రైట్? అవును. గ్లోబల్లీ సమ్మర్ హెడ్ బీన్ వెరీ సివియర్. ఓకే. అందుకని ఇవి ఎక్స్పెక్టెడ్. ఓకే. అంటే మన మీద ప్రభావం చూపించేంతలా ఇక్కడ మబ్బులు కావచ్చు, క్లౌడ్స్ ఫామ్ అవ్వాలంటే ఏ దేశాల మీద ప్రభావం అది మనకు చూపిస్తూ ఉంటుంది? ఎందుకంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో వింటూ ఉంటే ఇటు భారతదేశంలో కావచ్చు, లేకపోతే ఏ దేశంలో ఆ దేశంలో కాస్త మీరు పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే విపత్కర పరిణామాలు ఉంటాయని చెప్పి. బట్ మన మీద కాదు, మిగిలిన దేశాల మీద ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇక్కడ జరిగే పరిస్థితులు. సో అటువంటి చోట్ల జరుగుతున్నాయి. ఓకే. ఇట్లాగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్ని చోట్ల జరుగుతున్నాయండి. అవును, అవునండి. Globally, in many places, this is happening. Extreme events. ఇట్లనే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటాం. అంటే మనకి ఎక్స్ట్రీమ్ అండి, వాతావరణంలో ఎక్స్ట్రీమ్ కాదు, అవి న్యాచురల్. మనకి ఎక్స్ట్రీమ్ ఎందుకంటే మనకి ఆపద కలిగిస్తుంది కాబట్టి, మనకి ఏదో నష్టం కలిగిస్తుంది కాబట్టి మనం విపరీతం అంటాం. ఒక్కసారి కారణాల గురించి మాట్లాడుకుందాం పృథ్వీ గారు. ఎందుకంటే మీరు ఎంతో ఎక్స్పీరియన్స్తో చూస్తుంటారు. దాదాపుగా గత 50 ఏళ్ళు 70 ఏళ్ళుగా ఎప్పుడు లేని విపత్కర పరిస్థితి తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా తెలంగాణ చూస్తోంది. గత కొన్నేళ్లలో ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఆ తర్వాత విజయవాడ కావచ్చు, ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, లేకపోతే మెదక్ కావచ్చు, కరీంనగర్. ఎందుకు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయండి? మనకి న్యాచురల్లీ రెయినీ సీజన్ అండి. అవునండి, ఇది రెయినీ సీజన్. రెయినీ సీజన్ లో వర్షాలు కురుస్తాయి. అవును. కానీ ఇటువంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్ గత 15-20 సంవత్సరాల్లో ఇదొక ఈవెంట్. అవును. ఇట్లాగా వన్స్ ఇన్ 10 years, వన్స్ ఇన్ డికేడ్, వన్స్ ఇన్ 100 years చాలా విపరీతమైన ఈవెంట్స్ అంతకుముందు కూడా జరిగాయి వాతావరణంలో. అంతకుముందు కూడా జరిగాయండి గ్లోబల్లీ, మన లోకల్లీ కూడా జరిగాయి. ఓకే. రెయిన్ఫాల్ అంతకుముందు ఇంతకన్నా హెవీగా ఉండేది మన ఇండియాలో. ఒక టైంలో 10,000 years బ్యాక్ దేర్ యూస్ టు బి హెవీ రెయిన్ఫాల్, హెవియర్ దాన్ దిస్. ఇంతకన్నా ఎక్కువ రెయిన్ఫాల్ కురిసిన సంవత్సరాలు ఉన్నాయండి, చాలా వెనక్కి వెళ్తే. రైట్. మరి అంటే అప్పుడు ఎదుర్కోగలిగాం, ఇప్పుడు ఎందుకు మనం వాటిని ఎదుర్కోలేకపోతున్నాం?
ఇప్పుడంటే నాగరికత అండి, మన పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అండ్ దెన్ పాపులేషన్ ప్రెషర్ ఓవర్ ద ల్యాండ్. ఇప్పుడు మీరు పొలాలు ఉన్నాయండి, పొలాల్లో వరి, మన ఓల్డ్ ఇండిజినస్ వరి వెరైటీ పొడుగ్గా 4 అడుగులు 5 అడుగులు పెరిగేది. అంత పెద్ద ములిగిపోయి కంకులు ములిగేవి కాదు. కానీ ఇప్పుడు ఈ హైబ్రిడ్ వెరైటీస్ 1.5 అడుగులు 2 అడుగులే కదా ములిగిపోతాయి. బస్ మన సోకాల్ డెవలప్మెంట్ ఏమి చేసింది, మన పంటల్ని మొక్కల్ని హైట్ రిడ్యూస్ చేసింది, అవి ములిగిపోతున్నాయి. అది లేకపోతే మన ఇండిజినస్ వెరైటీస్, ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, మన రైస్ వెరైటీ చూడండి, అంత పొడుగు పెరిగేది, అది కేవలం కారణం ఫ్లడ్ ఎఫెక్ట్ ని తట్టుకోవడానికి. ఇది రికర్ అయ్యి ఇట్లాగే కంటిన్యూ నార్మల్ అయిపోయింది అనుకోండి, ఇలా ఈవెంట్స్ నార్మల్ అయిపోతే మనం తప్పకుండా వెనక్కి వెళ్ళాలి. రైట్. అంటే గత కొన్ని రోజులుగా ఈ వరద ప్రభావానికి గండ్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. అంటే అంత వరద ప్రభావం, ఈ వరద వాటర్ శక్తి అండి, వాటర్ లో శక్తి, మనం ఆ శక్తిని మనం అధిగమించలేం. చూడండి, బ్రిడ్జిలు కొలాప్స్ అయిపోతున్నాయి. రైట్. సో మన ఇంజనీరింగ్ ఎక్కడ పనిచేస్తుంది? వాటర్ శక్తి మీద. వాటర్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ అవర్ మెషర్స్, దాన్ అవర్ స్ట్రక్చర్స్. పృథ్వీ గారు, మీ ఎక్స్పీరియన్స్ లో ఆ చేంజ్ ఓవర్ ఎక్కడ గమనించారండి? ఎందుకంటే గత కొన్నేళ్లుగా చేంజ్ ఓవర్ మీరు గమనిస్తూనే ఉన్నారు, బట్ మీ ఎక్స్పీరియన్స్ లో లేకపోతే మీ అంశానికి సంబంధించి ఎప్పుడు ఆ చేంజ్ ఓవర్ గమనించారు పృథ్వీ గారు? గమనించడం అంటే మన ఈ 100 years సినారియోస్ వర్కౌట్ చేసి బాగా డీప్లీ స్టడీ చేసి మనం ఎప్పుడన్నా మన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ ని టేకప్ చేయాలండి. ఆ డీప్ స్టడీ లో కొరవ ఉంది. కాస్త మనం అంత డీప్ స్టడీ చేసి చేయరు, ఇమ్మీడియట్లీ చేసేస్తారు, అన్ని అడాకే. అంటే డీప్ స్టడీ అని మీరు ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఏ అంశాల మీద డీప్ స్టడీ జరగాల్సిన అవసరం అదేనండి. వాటర్ ఫ్లో పాత్, క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాక్సెస్. ఈ ఎస్టిమేషన్స్ వేసుకుని హైవే ఎక్కడ ఉండాలి? బాగా హై గ్రౌండ్ లో ఉండాలి. ఇల్లు సపోజ్ పొలంలోనే ఇల్లు కట్టుకున్నారండి, 15 అడుగులు ఎత్తు మట్టి దెమ్మేసి దానిపైన ఇల్లు కట్టుకోవాలి. ఇది నార్మల్ రూల్, నాగరికతలో ఒక రూల్ అండి. దీన్ని మనం వైలేట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ రూల్. మీరు ఫ్లడ్ ప్లెయిన్స్ లో అంతకుముందు పూర్వకాలంలో ఇల్లు ఉంటే ఒక 15 అడుగులు ఎత్తులో ఇల్లు కట్టుకునేవారు. రైట్. అవును. పక్కన కొన్ని చోట్ల ఒక బోటు కూడా ఉండేది ఇంటి పక్కన. అంటే ప్రిపేర్డ్ ఫర్ ఫ్లడ్. అదేనమాట. సో మనం వీఆర్ ఆక్యుపైయింగ్ లో ల్యాండ్స్. ఎక్కడ ఫీల్డ్స్ ఉండాలో అక్కడ మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడం ఏంటండి, ది హైయెస్ట్ పాసిబుల్ గ్రౌండ్ లో ఇల్లు కట్టుకోవాలి. ద లోయెస్ట్ పాసిబుల్ గ్రౌండ్ లో ఫీల్డ్స్, వాటర్ జమ అవుతుంది. అవును కదా? మరి వాటర్ జమ అయిన దగ్గర ఇల్లు కట్టుకుంటే ఎలా? అచ్చా, మీరు అంటున్నాక ఒక మాట గుర్తొస్తుంది. గత 50 ఏళ్లలో అఫ్ కోర్స్ కాస్త ఎంక్రోచ్మెంట్స్ జరిగాయా, లేకపోతే ఆ ఫ్లడ్ ప్లేన్స్ లోకి మనం వెళ్ళడం జరిగింది? సో ఈ ఎంక్రోచ్మెంట్స్ కాదండి, కంపల్షన్ అండి. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అండ్ కంపల్షన్స్. అంటే ఇప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ ఫ్లడ్ ప్లేన్స్ లో ఉంటే కనుక ఇంటిని హైట్ లో చేసుకుని నిర్మించుకుంటే ఈ వరదల నుంచైనా, అఫ్ కోర్స్ మనకు వరదలు లేవు లేకపోతే వర్షాలు లేవు అని చెప్పి లైట్ గా తీసుకున్న క్రమంలో ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటారా? అవునండి, లాస్ ఆఫ్ ప్రాపర్టీని బట్టి అందరికీ అది పాసిబుల్ కాదు కదా. పూర్ పీపుల్ దే కెనాట్ హ్యావ్ 15 feet హై ఫిల్లింగ్ టు హ్యావ్ దేర్ హౌస్. అవును కదా? 15 అడుగులు మట్టి వేసి దెబ్బ స్థలం కన్నా డబుల్ ఖర్చు అవుతుంది. అవును, అందుకని ఎఫర్ట్ చేయరు. కానీ మనం ఏంటంటే ఓకే తప్పదు వేసి పెట్టుకున్నాం, కానీ మనం మెషర్స్ తీసుకోవాలండి. ఏ మెషర్ తీసుకుంటాం? పక్కన బోట్ పెట్టుకోవాలి, అట్లీస్ట్ టు సేవ్ లైఫ్. ఓకే, బోట్ పెట్టుకోవాలి. అంతే. ఇది నార్మ్ అయిపోయిందంటే రేపు నుంచి ప్రతి ఇంటి పక్కన చిన్న బోట్ పెట్టుకోవాల్సిందే. ఓకే, రైట్. మీరు ఆ మాట అంటుంటే ఇంకో మాట నాకు గుర్తొస్తోంది. ఇప్పుడు ఇంత భారీ వరదలకి కేవలం క్లౌడ్ బస్ మాత్రమే కారణం అవుతుందా అండి, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమంటారు? క్లౌడ్ బస్ ని మించి ఏమైనా ఉంటుందా అండి? క్లౌడ్ బస్
దట్ ఈస్ ది అల్టిమేట్. ఇప్పుడు ప్రస్తుతం వరకు ఈ క్లౌడ్ బస్ట్ ఈస్ ద అల్టిమేట్. ఇంకా ఎక్కువైతే దానికి కొత్త శబ్దాన్ని కనిపెడతారు. ఏముంది కొత్త పదాన్ని? ఎస్, దిస్ ఇస్ క్లౌడ్ డంపింగ్. క్లౌడ్ బర్స్ట్ అన్నాం, క్లౌడే డంప్ అయిపోతుంది. రేపు పొద్దున్న క్లౌడ్ డంప్ అని కూడా అనొచ్చు. పృథ్వీ గారు, నాకు అంటే మీరు అంటుంటే ఇంకోటి గుర్తొస్తుంది. ఉన్నట్టుండి మేఘం సాధారణంగా మన చిన్నప్పటి నుంచి మేము అందరం చూసిన వాళ్ళమే. మేఘం వెళ్తూ ఉంటుంది, మెల్లిమెల్లిగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి, నార్మల్ అయిపోతుంది. కానీ ఎందుకు క్లౌడ్ అనేది బర్స్ట్ అయిపోతుంది? ఎందుకు ఒక్కసారిగా పేలిపోయినట్టు లేకపోతే బద్దలేసిపోయినట్టు మేఘం ఎందుకు అంత విస్ఫోటనం చెందుతుంది ఒక్కసారి? ఇట్ టర్న్ మాయిశ్చర్ జమ అయిపోతే హెవీ అయిపోతుందండి. ఆ పైన డ్రాప్లెట్స్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయి హెవీ అయిపోయి, రైట్, అది కిందకి హెవీ అయిపోతే గ్రావిటీ ఓకే ఒకేసారి స్లోగా కాకుండా వెరీ ఫాస్ట్ గా డంప్ అయిపోతుంది. అంటే మాయిశ్చర్ మన వాతావరణంలో అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ బాగా ఎక్కువైపోయి కండెన్స్ అయ్యి అక్కడ బాగా హెవీ కండెన్సేషన్ అన్నమాట. వెరీ హెవీ కండెన్సేషన్, బాగా వెయిట్ పెరిగిపోయి ఇమ్మీడియట్లీ దట్ కమ్స్ డౌన్. ఏమైనా పర్టికులర్ ప్రాంతాలు ఉంటాయండి ఇవి ఇటువంటి క్లౌడ్ బర్స్ట్ జరగడానికి? ఏంటండి, ఏమైనా పర్టికులర్ ప్రాంతాల్లోనే, ఎటువంటి పర్టికులర్ ప్లేసెస్ లోనే ఈ క్లౌడ్ బర్స్ట్లు జరుగుతూ ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎస్, చూడండి, హైదరాబాదే ఒక ఉదాహరణ తీసుకోండి. అన్ని చోట్ల మొత్తం హైదరాబాద్ అంతా ఆవరించి వాన కొరదు. ఒక కార్నర్ లో బాగా హెవీగా కురుస్తుంది, ఇంకో కార్నర్ లో కాస్త తొపర పడుతుంది అంతే. అవును. సో ఎక్కడైతే కూల్ ఐలాండ్స్ ఉంటాయో అక్కడ మీకు వర్షం ఎక్కువ పడుతుంది. అది ఓకే, అది దానికి ది టెంపరేచర్ ఇస్ ది క్రిటికల్ పాయింట్. ఎక్కడైతే కూల్ ఐలాండ్ ఉంటుందో అక్కడ వర్షం ఎక్కువ పడుతుంది. అంటే కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదవడానికి ఏ కారణాలు ప్రభావితం చేస్తుంటాయండి? అంటే అంత లోకల్ పాయింటెడ్ గా అది జరగడం అనేది ఇట్ ఈస్ జస్ట్ ఛాన్స్. ఓకే, ఇట్ ఈస్ ఛాన్స్. మనం అక్కడ ఎందుకంటే క్లౌడ్స్ ఫ్రీ టు మూవ్ ఓవర్ ఏ సర్టన్ పాత్ అలాంగ్ విత్ విండ్స్. విండ్ మూవ్మెంట్ బట్టి క్లౌడ్ మూవ్మెంట్ కూడా ఉంటుందండి. సో అది మీకు it is just a chance. Clouds move that path over that Kamareddy area. ఇది ఎక్కడైనా జరగచ్చు, కానీ ఈ ఫ్లూమ్స్ ఉంటాయండి. ఇంకా దీనికి ఇప్పుడు సపోజ్ కామారెడ్డి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లో ల్యాండ్, నాకు కామారెడ్డి జాగ్రఫీ అంత బాగా తెలియదు. ఇట్ ఈస్ ఎ లో ల్యాండ్, ఒక ఫన్నెల్ టైప్ ఆఫ్ సక్షన్ అన్నమాట. మేఘాలు వస్తూ ఉంటాయి. సపోజ్ ఒక రివర్ వ్యాలీ ఉంటుంది, ఆ రివర్ వ్యాలీలోంచి పైకి ఎక్కేస్తాయి. ఓకే, ఆ రివర్ వ్యాలీలోంచి అది ఒక సక్షన్ మెకానిజం లా పనిచేస్తుంది అనమాట. సో అట్లాగా క్లౌడ్స్ ఫాలో సర్టన్ పాత్స్. ఓకే, దానికి ఒక ప్రెషర్, ఒక ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఒక కారణం. ఎక్కడ లో ప్రెషర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. రైట్. క్లౌడ్ బస్ట్ ఒకటి జరిగిన తర్వాత వెంటనే ఇంకోటి జరిగే అవకాశం ఉంటుందని గ్యాప్ ఉంటుందండి. అంటే ఎంటైర్ క్లౌడ్ ఆ క్లౌడ్ అని కదా, ఇంకో చోట నుంచి వచ్చి అక్కడ జమ అవుతాయి. అవును, క్లౌడ్ ఈస్ ఫ్రీ. ఒక చోట క్లౌడ్ బస్ట్ చూసి ఇంకా రాదు అనుకోవడానికి లేదు. ఓకే, మీరు క్లౌడ్ మళ్ళీ అక్కడికి రావచ్చు, మళ్ళీ వచ్చి మాయిశ్చర్ బాగా సాచురేషన్ అయిపోయి బాగా ఓవర్ సాచురేట్ అయిపోయి డంప్ అయిపోవచ్చు. అంటే ఒక 48 గంటల్లోనే ఇంత భారీ వర్షాలు రావడానికి ఎటువంటి కారణాలు ప్రభావితం చేస్తాయండి అక్కడ? ఎందుకంటే ఒక 24 గంటలు, ఒక గంట 2 గంటలు కురుస్తుందంటే పోనీ అనుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా 2 రోజుల పాటు వాన కురవడం, అది ముఖ్యంగా వరద లాంటి వర్షం పడడం, ఎలా చూడాలి దీన్ని? హెవీ రెయిన్స్ అండి, నాట్ అబ్నార్మల్. హెవీ రెయిన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ డేస్, 4-5 రోజులు అలాగే కురిసాయి హెవీ రెయిన్స్. నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ మై చైల్డ్హుడ్. 4-5 డేస్ ఇంట్లోంచి బయటకు వచ్చి వీలుండేది కాదు. అంతకుముందు ఉండేయండి వర్షాలు. ఇప్పుడు కామారెడ్డిలో ఏమైందంటే మీకు డెవలప్మెంట్ అయ్యి, అంతకుముందు అగ్రికల్చరల్ ఫీల్డ్స్ బాగా తక్కువ ఉండేయండి కామారెడ్డిలో. ఇప్పుడు బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ అరబుల్ ల్యాండ్ ఈజ్ అండర్ కల్టివేషన్. రైట్. అవును. సో మీరు అన్ని ఫీల్డ్స్ మునిగిపోయాయి. తెలుస్తుంది మీకు, అంతకుముందు తెలిసేది కాదు. ఫీల్డ్ మునిగితేనే మనకి వరదని తెలిసింది.
అంతకుముందు పట్టించుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే మన ఫీల్డ్ లేదు, మన ఇల్లు లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇళ్ళు వచ్చేసాయి, ఊళ్ళు పెరిగిపోయాయండి, ఫీల్డ్స్ పెరిగాయి. అంతకుముందు అది లేదే, అందుకని మనకు తెలిసేది కాదు. అదర్వైజ్ దిస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. ఓకే, సో అంటే మీరు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా మనకి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్లడ్ వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోయడానికి సిస్టమ్ అంటూ ఉండేది. సో ఇప్పుడు ఆ సిస్టమ్ మీద ప్రభావం పడింది అనుకోవాలా? సిస్టమ్ కూడా చోక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సపోజ్ అంతకుముందండి క్లియర్ అయిపోయేది వాటర్, డ్రైన్ అయిపోయేది వాటర్, క్లియర్ అయిపోయేది, కిందకి వెళ్ళిపోయేది. ఇప్పుడు మనం ఆ కిందకి వెళ్ళి ఛానల్స్ ఉన్నాయి చూసారు, ఫ్లో పాత్స్. అవును, అవి సిల్ట్ అయినా, న్యాచురల్ సిల్ట్ అయినా అయిపోయినాయి, అంటే మట్టి అది పెరిగిపోయి, లేకపోతే అవన్నీను మొక్కలు గిక్కలు అన్ని పెరిగిపోయి బ్లాక్ అయిపోతున్నాయి. ఆ బ్లాక్ అవడంలో మన యోగదానం కూడా ఉంది. అదేంటంటే మన వేస్టేజీ, మన ప్లాస్టిక్ గట్రా అన్ని వేసి అవన్నీ కాస్త బ్లాక్ అయిపోతే ఇప్పుడు ఆ ఫ్లో రిటార్డ్ అయింది, ఆ ఫ్లో తగ్గిన మూల వరద. బట్ ఇటువంటి వరదల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చండి పృథ్వీరాజ్ గారు? అవేనండి, ఫ్లో పాత్స్ ని క్లియర్ చేయాలి. ఓకే, డ్రైనేజ్ ఛానల్స్, ఫ్లో పాత్స్, వాటర్ ఫ్లో పాత్స్ అన్ని ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేయాలి. వేసవికాలం ముందు చెట్లు గిట్లు అన్ని కొట్టి అవన్నీ డ్రైన్లన్నీ క్లియర్ చేయాలి. కొన్ని గవర్నమెంట్లు చేస్తారండి, నేను చూశాను. ఈ వర్షాకాలం ముందు అంతా జేసీబీలు గట్రా పెట్టి ఎక్స్కవేటర్స్ ఆ చెట్లు గిట్లు అన్ని కొట్టేసి ఆ డ్రైన్ ని కాస్త డీపెన్ చేసి సిల్ట్ తీసి, ఆ తీసింది ఏంటంటే పక్కనే వేస్తారు, వర్షంకి వస్తే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది సంగతి. బట్ పృథ్వీరాజ్ గారు, కరువు ప్రాంతాలుగా మాట్లాడుకునే కరీంనగర్లో కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ కూడా భారీ వర్షం కురిసింది. 50 ఏళ్ళు ఎప్పుడు వెళ్ళినంత కనివిని వరదలు అక్కడ. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ఎటువంటి చేంజ్ ఓవర్ ఉంది క్లైమేట్ లో? క్లైమేట్ చేంజ్ ఓవర్ అనుకోవాలా, లేకపోతే అది కారణం అండి. క్లైమేట్ చేంజ్, గ్లోబల్లీ టెంపరేచర్ ఇంచుమించుగా 1.52 degrees యావరేజ్ ఇంక్రీజ్ అయింది టెంపరేచర్ గ్లోబల్లీ. దానికి కారణం చాలా వరకు మనమే, మన నాగరికత, మన డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇదే కారణం అండి. ఇట్ ఈస్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమాటిక్ చేంజ్. ఓకే, మన ప్రేరణ ఎక్కువ ఈ క్లైమేట్ చేంజ్ లో ఈ ప్రెసెంట్ చెప్పుకోవాలండి. ఎందుకంటే గ్లోబల్లీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందండి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్లస్ గ్లోబల్ వార్మింగ్, రైట్, ఇవన్నీ కారణాలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక చోట, మన చిన్నప్పుడు ఒక చోట మొత్తం ఒక రాష్ట్రానికి వర్షాలు ఉండేవి, లేకపోతే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా మాక్సిమం ఇంపాక్ట్ చూపించేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకు మారిపోతుంది? ఎందుకంటే ఒక ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది, ఇంకో చోట అదే రాష్ట్రంలో ఇంకో చోట మళ్ళీ ఎండ కాస్తోంది. ఇటువంటి పూర్తిగా అన్ని చోట్ల ఈక్వల్ గా పడాలని లేదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పాత్ ఆఫ్ ది క్లౌడ్స్. ఓకే, అండ్ విండ్స్ ని బట్టి, టెంపరేచర్ ని బట్టి, ప్రెషర్ ని బట్టి క్లౌడ్స్ మూవ్ అవుతాయి. అండ్ దెన్ సాచురేషన్ బట్టి డంప్ చేస్తాయి వాటర్ ని. బట్ తెలంగాణకు వచ్చినప్పటికీ పృథ్వీ గారు, క్లైమేట్ విషయంలో మాట్లాడుకుంటే కాస్త నార్మల్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడున్న పర్వతాలు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి కాస్త నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినంత భారీ వర్షాలు, క్లైమేట్లో చేంజ్, మరీ ముఖ్యంగా టెంపరేచర్స్ పెరిగిపోవడం. ఎందుకని ఇదంతా? ఇది మన ప్రభావం, లేకపోతే పశ్చిమ దేశాల్లో జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం మన మీద ఉంటుందా? ఇంకా పశ్చిమ దేశాలు ఒకటే కదండి, మొత్తం గ్లోబల్. ప్రతి కంట్రీలోనూ కూడా ఈ మనం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తామండి. మనం చేస్తాం, అందరూ చేస్తారు, రైట్. సో ఇండస్ట్రియలైజేషన్, మెయిన్ రీజన్ ఇండస్ట్రియలైజేషన్. Second main reason, the fossil fuel burning, then wood burning. ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిపోయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట. టెంపరేచర్స్ పెరిగాయి, గ్లోబల్లీ టెంపరేచర్స్ పెరిగాయి. దీనికి ముఖ్య కారణం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండి, నాగరికత. ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితులు ఒకవేళ ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడాలంటే మన ముందుండే ఆప్షన్స్ ఏంటి? మన ముందున్న ఆప్షన్స్ ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాలండి. వీ హావ్ టు ఇంజనీర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే,
మన ప్రయారిటీ ఏంటి? లాస్ ఆఫ్ లైఫ్, టు ప్రివెంట్ లాస్ ఆఫ్ లైఫ్. ఇది మన ప్రయారిటీ. అలా అన్నప్పుడు మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలండి. ఆ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలంటే సమ్ పీపుల్ కెన్ అఫోర్డ్, కొందరు భరించగలరు, కొందరేమో వాళ్ళ శక్తికి మించి ఖర్చు అవుతుంది, అందుకని అందరూ అలా తీసుకోలేరు ఆ మెజర్స్ అన్నీను. కానీ అదే చేయవలసిన పని, అదే మనకు తప్పదు. ఇల్లు అక్కడే కట్టుకోవాలి, అక్కడే ఉండాలి, పొలం దగ్గర ఉండాలి అంటే హైయెస్ట్ పాసిబుల్ గ్రౌండ్ మీద కట్టుకోండి ఇల్లు. మీరు అన్నిటికీ దక్కల వీటిని మేనేజ్ చేయాలంటే, బహుశా ఈ ఫ్లడ్ ని కంట్రోల్ చేయగలగాలంటే డ్యామ్లు కావచ్చు, రిజర్వాయర్ లాంటివి కావచ్చు ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి. మీరు ఫ్లడ్ ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అండ్ స్మాల్ పాండ్స్ ఉంటాయి చూడండి. అవును, చాలా ఉంటాయి. ఒక 3,000-4,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 600-700 పాండ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పాండ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిని డీసిల్డ్ చేయాలండి. వాటిని డీసిల్డ్ చేస్తే, అంటే మట్టి పెరిగిపోయి ఉంటుంది కదా ఎప్పటి నుంచో, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడో మట్టి, అవి షాలో అయిపోతాయి, దాని కెపాసిటీ తగ్గిపోతుందండి. దాని మట్టి తీసేసి కనుక ఎరువు కింద వాడుకునే పొలాల్లో అది డీపెన్ చేస్తే అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అటువంటి స్టోరేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. దెన్ ఫ్లో పాత్స్ అన్ని క్లియర్ చేయాలండి. ఫ్లో పాత్స్, వాటర్ ఫ్లో పాత్స్, వాటర్ ఛానల్స్, స్మాల్ ఛానల్స్ ఉంటాయి చూసారు, అవన్నీ మొట్టమొదటి రైనీ సీజన్ ముందు క్లియర్ చేసుకోవాలి. మొక్కలు అవి పెరిగిపోయి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అవన్నీ క్లియర్ చేసుకుని ఆ న్యాచురల్ పాత్స్ ని ఉంటే, ప్లస్ మన పాండ్స్ ని, పెద్ద పెద్ద పాండ్స్ ని, లేక్స్ ని డీసిల్డ్ చేసి డీపెండ్ చేసినట్టు పెట్టుకుంటే అవి దెన్ దే బ్యాలెన్స్, దే స్టోర్ వాటర్. దెన్ మిగిలిన వాటర్, స్పిల్డ్ వాటర్ న్యాచురల్ ఛానల్స్ నుంచి ఎఫెక్టివ్లీ వెళ్ళిపోతుంది. అవి క్లియర్గా చేస్తే, క్లియర్గా ఉంటే, సో అప్పుడు ఫ్లడ్ ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. కానీ మీరు అంటున్నప్పుడు నాకు ఇంకా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా పరిస్థితులు గమనిస్తే, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకునే ప్రయత్నం చేస్తే, ఈ వాగులు అనేవి అంతవరకు కనిపించని వాగులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తున్నాయి. బహుశా ఈరోజు అంటే ఇటు రాళ్లవాగు కావచ్చు, లేకపోతే పసుపేరు వాగు కావచ్చు, గతేడాదో విజయవాడ సంబంధించిన బుడమేరు వాగు కావచ్చు, ఇటువంటి వాగులన్నీ ఒక్కసారిగా ఒక నదిని మించి తలపిస్తున్న పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? ఎందుకంటే ఈ వాగులన్నీ కూడా నదిలో కలిస్తే ఆ నది వాటర్గా మనకి వాటిని మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ వాగులకి సంబంధించి కూడా వాటిని మేనేజ్ చేసుకుంటున్నా, కానీ ఎందుకు ఉన్నట్టుండి వాగులని ఒక్కసారిగా అంత ఉగ్రరూపం దాల్చున్నాయండి? ఎందుకంటే ఈ వాగులే ప్రధానంగా నదులని తలపించి ఊర్లను ముంచేస్తున్నాయి. ప్రతి వాగుకి, ప్రతి ఛానల్ కి, ప్రతి రివర్ కి ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుందండి. ఓకే సార్, ఒక ఛానల్ డైమెన్షన్స్ ఉంటాయి కదా. అవునండి, ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు రెయిన్ ఫాల్ బియాండ్ ఆ క్యారింగ్ కెపాసిటీ, బియాండ్ వాటర్ ఇన్పుట్ ఉంటే అవి తప్పకుండా ఫ్లడ్ అవుతుంది. ఫ్లడ్ అయినప్పుడు రివర్స్ ఇన్ఫాక్ట్ దే కెన్ అడ్జస్ట్ దేర్ ఛానల్స్. ఓకే, ఎక్కడ అల్యూవియంలో అయితే, మట్టి ప్రాంతాల్లో అయితే ఫ్లడ్ ఛానల్స్ అడ్జస్ట్ అవుతాయి, వైడెన్ అవుతాయి, డీపెన్ అవుతాయి, అడ్జస్ట్ అవుతుంది, ఫ్లడ్ రాకుండా చూస్తాయి ఇంచుమించుగా. అది ఓవర్ నైట్ సడన్లీ అవ్వదండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. కానీ తెలంగాణ ఏరియాలో రాకీ ఏరియా కదా, ఈ రాకీ ఏరియాలో రన్ ఆఫ్ అంటే పారి నీరు ఎక్కువ ఉంటుంది, ఇంకి నీరు, భూమిలో ఇంకి నీరు తక్కువ అండి. ఓకే, పారి నీరుని రన్ ఆఫ్ అంటాం. రన్ ఆఫ్, హై రన్ ఆఫ్ అండి తెలంగాణలో. మీకు అదే అల్లువియం అయితే, థిక్ అల్లువియం ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఫ్లడ్ ప్లేన్స్ లో అయితే ఇంత ఫ్లడ్ ఉండదు. ఎందుకంటే అల్లువియం టేక్స్ ఇన్ లాట్ ఆఫ్ వాటర్, కిందకి వెళ్ళిపోతుందండి భూమిలోకి. సో అక్కడ నదులు కూడా అడ్జస్ట్ అవుతాయి, ఎందుకంటే అల్లువియం మట్టిలో ఉన్నాయి కదా, ఇవి రాయిలో ఉన్నాయి కదా. ఇవి ఓవర్ నైట్ ఇవి రివర్స్ ఇలా అడ్జస్ట్ అవ్వాలంటే ఇదే రెయిన్ ఫాల్ కంటిన్యూ అవుతే ఒక 2000-3000 ఏళ్ళకి అప్పుడు వైడ్ అవుతాయి అనమాట, అడ్జస్ట్ అవుతాయి రివర్స్ ఛానల్స్. సో ఈ లోపల మనం ఏం చేయాలంటే ఎక్సెస్ రెయిన్ ఫాల్ అండి, హెవీ రన్ ఆఫ్, ఎక్సెస్ రెయిన్ ఫాల్, హెవీ రన్ ఆఫ్. రన్ ఆఫ్ అంటే పారి నీరు బాగా ఎక్కువ, ఇంకి నీరు తక్కువ. ఓకే, భూమిలో ఇంకి నీరు తక్కువ. తెలంగాణలో అదే మెయిన్ కాజ్. రాకీ ఏరియా, పెర్కులేషన్ తక్కువ అండి,
రన్ ఆఫ్ బాగా ఎక్కువ, అందుకే ఫ్లడ్. ఎక్సెస్ రెయిన్ఫాల్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెస్ రెయిన్ఫాల్. ఓకే, అంటే ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఆ వాగుకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికున్న ఆ పాత్రని అలాగే ఉంచేయాలి. వరద వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఎండిపోయి ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ వాటి ప్లేస్ ను వాటికలా వాటిని విడిచిపెట్టేయాలి అంతే. అవును, విడిచిపెట్టాలి. మీరు రివర్ బెడ్ ని ఆక్యుపై చేసేసి కల్టివేషన్ అవి చేసిన, ప్లస్ రివర్ బెడ్ బ్లాక్ అయినా, చాలా కారణాల వల్ల బ్లాక్ అవుతాయి. చెట్లు పుట్లు బోర్డన్ని మట్టి, ఇప్పుడు మన ఫీల్డ్స్ లోంచి మన కారణంగా కూడా వాగుల్లోకి మట్టి చేరుతుందండి. అవును, ఆ మట్టి చేరితే ఆ మట్టి ఛానల్ కెపాసిటీని డౌన్ చేసేస్తుంది, ఛానల్ కెపాసిటీని తక్కువ చేసేస్తుంది. ఛానల్ కెపాసిటీ తక్కువ చేస్తే వరద వస్తుంది. అది ఓకే. మీరు ఛానల్ గురించి అన్నప్పుడు నాకు ఇంకో మాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ క్లౌడ్ బస్ట్లు జరిగినప్పుడు దాని ఏమంటారు, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్స్ జరిగిన బీభత్సాన్ని కూడా మనం చూసాం. ఇటు ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ మధ్యకాలంలో ఈ రోజు కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఇటువంటి క్లౌడ్ బస్ట్, ల్యాండ్ స్లైడ్స్ కలిపి అక్కడున్న వాగులకు డైరెక్షన్ మార్చాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జరిగిన ప్రమాదం మనం చూసాం. ఊర్లను పూర్తిగా బురదతో కప్పేశాయి. సో ఇప్పుడు అవి రూట్ మార్చుకొని వేరే ప్రాంతానికి కూడా కప్పేసే అవకాశం ఉంటుందండి. వీటి పరిస్థితి ఎలా ఉంటుందండి? అవునండి, ఉంటుంది. రివర్స్ వాటర్ నీరు పల్ల మెరుగు అంటారు కదండి. అవునండి, అది ఎటువైపు పల్లం అంటే అటువంటి వెళ్ళిపోతుంది. అది మహాశక్తి, నీరు మహాశక్తి అండి. రైట్. సో దాన్ని మనం ఆపటం మన తరం కాదు, మన మెజర్స్ మొత్తం కొట్టేస్తుంది. రైట్. సో అవి మన ఉత్తరాఖండ్ లోనే అక్కడ వచ్చినాయి చూడండి, ఎక్సెసివ్ క్లౌడ్ బర్స్ట్, రెయిన్ఫాల్ అండ్ సూపర్ సాచురేషన్. అక్కడ ఊరనడం తప్పనమాట. అది ఓకే, వర్షం రావడం తప్పు కాదు, ల్యాండ్ స్లైడ్ రావడం తప్పు కాదు. ఇట్స్ ఆల్ నేచురల్ ఫినామినా. ఓకే, మనం వెళ్ళి అక్కడ ఉన్నాం, అది తప్పు. తప్పు అంటే ఏంటి? తప్పుకి వెళ్ళారు పాపం హిమాలయాల్లోకి. హిమాలయస్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ హ్యాబిటబుల్ ఏరియాస్ అండి. కానీ బై ఫోర్స్ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది పాపం, అక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. సో సెటిల్ అవ్వడం వస్తే ఈ విపరీతాలు వస్తూనే ఉంటాయండి. ఓకే, మీరు అంటూ ఉంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల గురించి ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇల్లు తీసుకున్నా లేకపోతే రెంట్కు ఉండాలనుకున్నా, మీ ప్రాంతం అది లో లేయింగ్ ఏరియా కాదు, క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది ఇప్పుడు, రైట్? అవునండి. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ, మన హైదరాబాద్ లో చూసుకోండి, ఇక్కడ బోల్డన్ని లేక్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ లేక్స్. అవును, అవి FTL లో బోల్డని కన్స్ట్రక్షన్స్ ఎన్నో, అవన్నీ ఫిల్ అయిపోయి అవన్నీ మునిగిపోతాయి. రైట్. మూసీ రివర్ బెడ్ ఉంది, మూసీ గట్లు లోపలే బోల్డన్ని ఆవాసాలు వచ్చేసాయి, బోల్డన్ని హౌసెస్ కట్టేసుకున్నారు. ఇల్లీగలో లీగలో నాకు తెలియదు. సో అవన్నీ ములుగుతాయి తప్పకుండాను అవన్నీ. రైట్. సో పృథ్వీ గారు, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే క్లౌడ్ బస్ట్లు ఏర్పడుతున్నాయి, భారీ వరదలు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పైన కురిసిన భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాల్లోకి, అంటే ఆ రివర్ బెడ్ మాట్లాడుకునే క్రమం కావచ్చు, లేకపోతే రివర్ వెళ్తున్న మార్గంలో కావచ్చు, అక్కడ వర్షాలు లేకపోయినా ఈ భారీ వరదల ప్రభావం మాత్రం కనిపిస్తోంది. సో ఇటువంటి వాటికి ఇంకా భవిష్యత్తులో ఇంకా దారితీసే అవకాశం ఉంది. ఈరోజు కామారెడ్డి కావచ్చు, లేకపోతే మెదక్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎదుర్కొంటున్నాయి కదా. అవునండి, డౌన్ స్ట్రీమ్ లో ఎప్పుడు వాటర్ ఎక్కువే ఉంటుంది. మొత్తం పై నీళ్ళంతా కిందకి వెళ్తాయండి. కిందకి వెళ్తే అక్కడ వాటర్ డిశ్చార్జ్ బాగా పెరుగుతుంది. బాగా పెరిగి అక్కడ వరద వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి, ఎక్కువ ఉంటాయి ఇక్కడికన్నా. పై ఏరియాస్ కన్నా లోతట్టు ప్రాంతాలు ఇంకా కిందకి వెళ్తే డౌన్ స్ట్రీమ్ సైడ్ లో వరద ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మొత్తం అల్టిమేట్లీ ఈ ప్రాంతం, ఈ క్షేత్రం, రివర్ క్షేత్రం ఏదో ఉందో, ఎక్కడి నుంచి అయితే వాటర్ దాంట్లోకి వస్తుందో ఆ నీరంతా వెళ్ళి కిందకి వెళ్తుంది. అక్కడ వరద ఎక్కువ ఉంటుందండి. అక్కడ నేచురల్లీ ఛానల్స్ వైడ్ గా ఉంటాయి, డీప్ గా ఉంటాయి కింద. ఎందుకంటే వాటర్ ఎప్పుడూ ఎక్కువ వెళ్తుంది కదా, అక్కడ ఛానల్స్ వైడ్ డీప్ గా ఉంటాయి. అక్కడ విడ్త్ తగ్గిపోయినా, ఏ కారణం వల్ల డెప్త్ తగ్గిపోయినా అక్కడ వరద ఇమ్మీడియట్ గా వరద వచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఇటు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి, దాంతోపాటు వరదలు సంభవించడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఎందుకు నీరు ఇంకటం లేదు, దాంతోపాటు ఎటువంటి అంశాలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రభావితం చేస్తాయి వరదలకు సంబంధించి అని చెప్పి విశ్లేషణాత్మక, వివరణాత్మక అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా అది క్లౌడ్ బర్స్ట్ అంశానికి సంబంధించి.
ఇటు ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీరే కాదు, ఇటు మన తెలంగాణలో కూడా ఎటువంటి వాతావరణం ఏర్పడిందో మనం చూస్తాం. దేశంలో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఊహించని రీతిలో వరదలు ముంచేస్తున్నాయి. మరోసారి తెరపైకి వచ్చింది క్లౌడ్ బర్స్ట్ అంశం. కామారెడ్డిలో 40 సెంటీమీటర్లకు పైగా 48 గంటల ఏకంగా 60 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్గుండ, రాజంపేటలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చిన్న ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటూ ఉంటారు. గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ వర్షపాతం నమోదవ్వాలి. క్లౌడ్ బర్స్ట్కు సాధారణంగా క్యూములో నింబస్ మేఘాలే కారణమవుతూ ఉంటాయి. హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ క్లౌడ్ బర్స్ట్లు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి. ఈ క్రమంలోనే అసలు మనకెందుకు ఇటువంటి సినారియో ఉంది, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆర్టీవీ విశ్లేషణాత్మకంగా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు ఇంతటి భారీ వర్షాలు నమోదవుతున్నాయి, ఏం జరుగుతోంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. యాజ్ ఎక్స్పర్ట్ సైడ్ కొద్దిసేపటి క్రితం పృథ్వీరాజ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ అనేకమైన అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, దాంతోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా ఒక దేశంలో ప్రభావం ఇంకో దేశం మీద, అంటే వాతావరణ ప్రతికూలతల ప్రభావం కనిపిస్తోంది. ఆ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ క్లౌడ్ బస్లు ఏర్పడుతున్నాయి. ఈ క్లౌడ్ బస్లు మరిన్ని ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు నిపుణులు చెబుతున్న మాట. భవిష్యత్తులో మరిన్ని క్లౌడ్ బస్లు జరగబోతున్నాయా, మరిన్ని జరిగే అవకాశం ఉందా, వీటికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక, ఇటువంటి పరిస్థితులే కంటిన్యూ అయితే కనుక ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ వాతావరణ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సింది, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా నిపుణులు చెప్తున్నమాట. మొత్తంగా మీకేమనిపిస్తోంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.